అనగనగా ఒక ఏనుగు ఉండేది. ఏనుగుకు అదే అడవిలోని చెరువులో నివసించే ఒక మొసలితో స్నేహం ఏర్పడుతుంది. కొద్ది రోజుల్లోనే అవి మంచి మిత్రుల్లా మారిపోతాయి. ఒకరోజు ఏనుగు మొసలిని కలవడానికి చెరువు వద్దకు వెళ్తుంది. అప్పుడు ఏనుగు, మిత్రమా, చూస్తుంటే దేనికో దిగులు పడుతూ ఆలోచిస్తున్నట్టు కనిపిస్తున్నావు అని అంటుంది ఏనుగు. అవును మిత్రమా, ఈసారి వర్షాకాలంలో సరిగ్గా వర్షాలే పడలేదు. పైగా ఇప్పుడు వేసవి కాలంలో ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ఈ చెరువులో నీళ్లు ఇప్పటికే చాలా మటుకు ఎండిపోయాయి. ఇంకొద్ది రోజులు ఇలాగే ఎండ కాస్తే చెరువులోని నీళ్లు పూర్తిగా అడుగంటిపోతాయి. భూమి మీద ఉండగలిగిన ఎక్కువ మటుకు నీళ్ళల్లో ఉండే నేను నీళ్లు లేకపోతే ఎలాగా అని ఆలోచిస్తున్నాను అని అంటుంది మొసలి. అప్పుడు ఏనుగు, బాధపడకు మిత్రమా, ఈ అడవిలో ఇంకా వేరే చోట చెరువులు ఉండకపోవు. నేను వెతికి చెరువు వద్దకు నిన్ను తీసుకెళ్తాను అని అంటుంది. ఏనుగు మాటలకు మొసలి చాలా సంతోషపడుతుంది. ఈ మాటలన్నీ చెట్టు చాటు నుండి ఒక నక్క వింటుంది. హఠాత్తుగా నక్క మొసలి ముందుకు వచ్చి, మొసలి మామ, నీ కష్టం చూస్తే జాలేస్తోంది. నేను నీకు సహాయం చేద్దామని అనుకుంటున్నాను. ఏనుగు బావ వెళ్ళి కష్టపడి వెతకడం ఎందుకు? ఈ అడవిలో ఉన్న మరో చెరువు నాకు తెలుసు. నన్ను నమ్మి నాతో వచ్చావంటే నీకు ఆ చెరువును చూపిస్తాను మామా అని అంటుంది నక్క. చెరువు మాట వినేసరికి మొసలి ముందు వెనక ఆలోచించకుండా నక్కతో వెళ్ళడానికి సంతోషంగా ఒప్పుకుంటుంది. నక్క వాలకం గమనించిన ఏనుగు మాత్రం, ఈ నక్క అసలే జిత్తుల మారిది, తనంతట తానే వచ్చి సహాయం చేస్తానని చెబుతుందంటే ఖచ్చితంగా ఇందులో ఏదో మోసం ఉండే ఉంటుంది. అదేమిటో తెలుసుకొని నా మిత్రుడిని కాపాడాలి అని అనుకుంటుంది ఏనుగు. ఏనుగు నక్కను అనుసరిస్తూ నక్క వెనకే వెళ్తుంది. ఏనుగు అనుమానించినట్టుగానే నక్క తన గుంపు వద్దకు వెళ్ళి పన్నాగం పన్నుతూ ఉంటుంది. నక్క పథకం ఏంటో తెలుసుకుందామని ఏనుగు బండరాయి చాటున నిలబడి వింటూ ఉంటుంది. అప్పుడు నక్క మిగతా నక్కలతో, చూడండి మిత్రులారా, ఇన్ని రోజులు ఆ చెరువులో మొసలి ఉండడం వల్ల అక్కడికి వెళ్ళి నీళ్లు తాగలేక ఎంతో దూరంలో ఉన్న మరో చెరువుకు వెళ్ళి నీళ్లు తాగాము. మనల్ని ఇంత ఇబ్బంది పెట్టిన ఆ మొసలి మీద పగ తీర్చుకునే సమయం వచ్చింది అని జరిగినదంతా వివరిస్తుంది నక్క. అప్పుడు మిగతా నక్కలు, నువ్వు చెప్పింది నిజమే, ఆ మొసలి వల్ల చాలా ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు ఏం చెయ్యాలో నువ్వు చెప్పావంటే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని నక్కలన్నీ కలిసి అంటాయి. నేను ఆ మొసలిని వేరే చెరువుకు తీసుకువెళ్తానని చెప్పాను. ఆ మొసలి నా మాటలు నమ్మింది కూడా. చెరువులో ఉన్న మొసలిని మనము ఏమీ చేయలేము కాబట్టి రేపు నేను దాన్ని నమ్మించి ఇటువైపే తీసుకువస్తాను. మనందరం కలిసి మూకుమ్మడిగా దాడి చేసి మొసలిని చంపేద్దాము అని అంటుంది నక్క. నక్క వేసిన పథకానికి మిగతా నక్కలు ఒప్పుకుంటాయి. ఇదంతా చాటుగా చూసిన ఏనుగు, ఈ జిత్తుల మారి నక్క నేను అనుకున్నంత పని చేసింది, ఎలాగైనా నా మిత్రుడిని కాపాడుకోవాలి అని అనుకుంటుంది ఏనుగు. వెంటనే ఏనుగు మొసలి వద్దకు వెళ్ళి నక్క పన్నిన కుట్ర గురించి వివరించి జాగ్రత్త పడమని చెబుతుంది. మరునాడు నక్క వచ్చి మొసలికి వేరే చెరువు చూపిస్తాను రమ్మని పిలుస్తుంది. అప్పుడు మొసలి, ఇన్ని రోజులు ఉన్న చెరువును వదిలి వెళ్ళాలంటే బాధగా ఉంది. ఈ చెరువును వదిలి బయటకు రాలేకపోతున్నాను అని మొసలి బాధ నటిస్తుంది. మొసలి మాటలు విన్న నక్క ఎక్కడ తన పథకం విఫలమవుతుందోనని కంగారు పడి మొసలిని బయటకు తీసుకురావడానికి చెరువులోకి దిగి, నీకు మరో మంచి చెరువు చూపిస్తాను మామా,
బాధపడకుండా నాతో పాటు రా అని మొసలి వద్దకు వెళ్తుంది నక్క. వెంటనే మొసలి నక్క మెడ కొరికి చంపేస్తుంది. నమ్మించి మోసం చేయాలనుకున్న నక్క బారి నుండి కాపాడిన ఏనుగుతో, నిజమైన స్నేహం అంటే నీదే మిత్రమా, కష్టాల్లో నాకు తోడుగా ఉన్నావు అని అంటుంది మొసలి. తరువాత ఏనుగు మరో చెరువును వెతికి మొసలి ఆ చెరువుకు వెళ్ళడానికి సహాయపడుతుంది. ఏనుగు మొసలి ఎప్పటికీ మంచి స్నేహితుల్లా ఉండిపోతాయి.